ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్ అంటే థర్డ్ వీక్ ఓటింగ్ ఎలాన్సీస్ ఎలా ఉందనేది చూసుకుందాం. అయితే థర్డ్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసరికి హరీష్ గారు, ఫ్లోరా, రాము, పవన్ కళ్యాణ్, ప్రియా అయితే నామినేషన్స్ లో ఉన్నారు. రీతు చౌదరి 6 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీళ్ళల్లో రాము అయితే ఫస్ట్ ఉన్నాడు అనమాట. తనకి ఓటింగ్ ఆల్రెడీ బాగా పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బయట మంచి నేమ్ ఉన్నది, తనకి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉంది. కానీ ఆ ఫ్యాన్ బేస్ అనేది తను చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల కొంచెం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే తనకు అందరూ సపోర్ట్ చేస్తున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం మాట్లాడకుండా నించోవటం వల్ల అలా కొంచెం తనకు తన స్టాండ్ తీసుకోవట్లే. ఫస్ట్ పక్క వాళ్ళని వదిలేస్తే అలా స్టాండ్ తీసుకోకపోవడం వల్ల కూడా తనకు మైనస్ అవుతుంది. సో ఇప్పటి నుంచైనా మారి నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు కానీ ఏమైనా తన దగ్గర సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కానీ తను స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. అది అన్నమాట. ఫస్ట్ అయితే రాము. అండ్ సెకండ్ అయితే అసలు ఏమనైతే అసలు మనం గెస్ చేయం. అసలు ఈవిడి నామినేషన్స్ లో ఉంది, అసలు లాస్ట్ వీకే వెళ్ళిపోతుంది అనుకున్నారు అందరూ. అసలు మనీష్ అండ్ ఈవిడిని పక్కన పెట్టేసరికి మీరు సేవ్ అనేసరికి క్యా అని చెప్పేసి చాలా షాకింగ్ రియాక్షన్ అయితే ఇచ్చిందనమాట. అయితే ఆవిడికి ఈ వీక్ కూడా చాలా ఓట్స్ అయితే పడినాయి. ఆల్రెడీ నిన్న ఒకటి జరిగింది కదా, టాస్క్ లో విన్ అయ్యి ఆవిడకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి అదే నామినేషన్స్ నుంచి పక్కకు వచ్చేసారు. కానీ నామినేషన్ నుంచి ఆవిడకి ఇమ్యూనిటీ రాకపోయినా కూడా ఆమె సేవ్ అయిపోయేది ఈ వీక్. సో ఫ్లోరా సైని గారు అయితే సెకండ్ లో ఉన్నారు. అండ్ థర్డ్ వచ్చేసి హరీష్ గారు ఉన్నారనమాట. ఈయనకి బయట ఫ్యాన్ బేస్ బాగానే ఉంది, కానీ ఆయన చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఆయన చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. నిన్న ఎపిసోడ్ లో చూస్తే వంట దగ్గర గొడవ ఏది సంజన గారు అంటే అసలు ఆయనకి పడట్లేదు అనమాట, అట్లా మాట్లాడుతున్నారు. అట్లాంటి చిన్న చిన్న మాటల వల్ల మళ్ళీ మన నామినేషన్స్ అప్పుడు కూడా ఒక చిన్న పదం యూజ్ చేశారు, శ్రీజ తప్పు అని చెప్పేసి అనిందనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల ఆయనకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ వీక్ అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పవన్ కళ్యాణ్. అసలు ఈ పవన్ కళ్యాణ్ ని అగ్ని పరీక్షలో చూసినప్పుడు అయితే విన్నింగ్ మెటీరియల్ ఇతను, అంటే తను తప్పకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని అనుకున్నా నేనైతే, నా ఒపీనియన్. కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన దగ్గర నుంచి 3 వీక్స్ లో 2 టాస్క్స్ అయితే ఆడాడు. ఫస్ట్ వీక్ అయితే హరీష్ తరపున అయితే గేమ్ ఆడాడు, అందులో ఫౌల్ పైన పట్టుకోలే అని జరిగింది. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి ఒకటి వీల్ ఇచ్చారు, అక్కడ కూడా తను ఫౌల్ ఆడేశాడు. సో తనకి అవకాశాలు వస్తున్నాయి కానీ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ ఎక్కువ ఓదార్పు యాత్ర ఎక్కువైపోయింది. లోపలికి వెళ్ళి ఎవరు ఏడిచినా నేనున్నానని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళని హగ్ చేసేసుకోవటం, ఎక్కువ ఈ లేడీస్ తో ఎక్కువ తిరగటం లాంటివి చేస్తున్నాడు అతను. సో అదనేది మైనస్. తనకి ఫ్యాన్స్ బేస్ ఉన్నా కూడా తన వల్లే చేతులారా పాడు చేసుకుంటున్నాడు అనమాట. తనైతే డేంజర్ జోన్ లో ఉన్నాడు. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రియా అండ్ రీతు. ఇంకా రీతు విషయానికి వస్తే ప్రెసెంట్ బయట తన గురించి చాలా కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి. ఏ న్యూస్ ఛానల్ చూసినా తన గురించే జరుగుతున్నాయి. తనకి ఓటింగ్ తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ నిన్న పెట్టిన బిగ్ బాస్ టాస్క్ ఏదైతే ఉందో చించేసింది, అసలు చాలా బాగా ఆడింది. దాని వల్ల ఓటింగ్ పెరిగితే ఏమైనా పెరగచ్చు, కానీ తనైతే డేంజర్ జోన్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా కూడా చిన్న చిన్న విషయాలకి నోరేసుకుని పడిపోతుంది అందరి మీద. తన వల్ల కూడా ఓటింగ్ తగ్గుతుంది. తనకి ఛాన్స్ అయితే రాలేదు ఏమి ఆడటానికి, కానీ వేరే వాళ్ళ సంచాలకుగా అయితే ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా తనకు ఫెయిర్ లేదనమాట. సో ప్రతి విషయానికి తను ఓవర్ రియాక్ట్ అయిపోవటం, ఇట్లాగా తనకి ఓటింగ్ బేసిస్ అనేది తగ్గిందనమాట. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. లేదు రీతును ఉంచాలంటే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ చేసి ఈమె మళ్ళీ కామనర్ బయటికి తెచ్చి కామనర్ని లోపలికి పంపిస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ 4 కామనర్స్ అయితే వెళ్ళారు, టాస్క్ జరిగింది. దివ్యాన్ అయితే ఈ రోజు హౌస్ లో అయితే పంపిస్తారనమాట. సో దివ్య బదులు ప్రియాన్ బయటికి తీసుకొచ్చి సో దివ్యాన్ స్వాప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఈ వీక్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు ప్రియా అవుతారు, లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఇది ఈ వీక్ వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్. మీకు ఎలా అనిపించింది అనే కామెంట్ సెక్షన్ చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం సౌజీ ట్రిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.